హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను ఈ సీజన్లో చాలామందికి మీకు ఐడియా ఉంటుంది. చాలామందికి ఏంటంటే కోల్డ్, కాఫ్, అంతేకాకుండా వామిటింగ్ సెన్సేషను, తర్వాత ఇలా ఉంటుంది అన్నమాట ఈ సీజన్ మారే టైంలో. దానికి బెస్ట్ ఏంటంటే నేను ఈ ధనియాల పొడి చేస్తున్నాను చూడండి. మొన్న మీకు కరివేపాకు పచ్చడి చూపించాను, కరివేపాకు కారపొడి చూపించాను. కానీ ఈ వామిటింగ్ సెన్సేషను అవి తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడే ఒక పౌడర్ ఉంది. అంటే ఒక పొడి ఏంటంటే ఇదిగో 1 కప్పు ధనియాలు, దానిలో అంటే 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూను నువ్వులు, తర్వాత మీరు తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే ఒక 7 ఎండుమిర్చి వేస్తున్నాను. ఈ చిన్నగా ఉన్నాయి కాబట్టి 7 వేసాను. వీటిని ఏం చేయాలంటే మనం డ్రై రోస్ట్ చేయాలి. అంటే నూనెలో వేయించకూడదు, ఓన్లీ ఇలాగా డ్రై పాన్లో వేయించుకోవాలన్నమాట. అది చూపిస్తాను నేను. ఓకే, ఆన్ చేసుకుని పాన్ పెట్టి, అంటే దీనిలో మార్నింగ్ చట్నీ కోసం పల్లీలు అవి వేయించాను అనమాట. ఆ పొడి మాత్రం ఉంది పైన కొంచెం కొంచెం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ధనియాలు వేసేసుకుందాం. పాన్ వేడెక్కిన తర్వాత ధనియాలు వేసేద్దాం. తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఇవి 1 కప్పు అంటే ఇలాగా 1 కప్పు తీసుకున్నాను. 50 గ్రామ్స్ ఉంటాయి బహుశా. దానిలోనే ఎండుమిర్చి కూడా వేసేద్దాం. ఇది వామిటింగ్ సెన్సేషన్ వచ్చి లేకపోతే వాంతులు అవుతూ కఫం పెరిగిన వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఓకేనా? మీరు తప్పనిసరిగా మర్చిపోవద్దు. మన మదర్స్ అందరం కూడా కాలానుగుణంగా పిల్లలకి లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏది అవసరమో అది చేసి పెట్టడమే మనకి చాలా మంచిది. కాబట్టి తెలిసి ఉండాలి. చాలామంది అనుకుంటారు ఏంటంటే ఏం తిన్నా పర్వాలేదులే అనుకుంటారు, కానీ కంపల్సరీ అప్పుడప్పుడు ఇవి చేస్తూ ఉంటేనే పిల్లలు హెల్తీగా ఉంటారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లంలు రాకుండా బాగుంటారనమాట. మీకు తెలుసు కదా, మేము కొంచెం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు బయట ఫుడ్ కదా అక్కడ, ఇంకా పిల్లలు కొంచెం అనీజీగా ఉన్నారు. అందుకని అంటే సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా కొంచెం నీరసంగా ఉన్నారు. ఇంకా అందుకని కంపల్సరీ నేను ఇచ్చేస్తున్నాను అనమాట. ఇప్పుడు పప్పు తోటకూర చేశాను అన్నమాట. టెర్రస్ మీద నుంచి తెచ్చిన తోటకూర పప్పు చేశాను కర్రీ. కానీ ఫస్ట్ అన్నంలో ఫస్ట్ ఈ పౌడర్తో కొంచెం 1-2 ముద్దలు తిన్న తర్వాత అప్పుడు మనం ఏ కర్రీ చేసుకుంటే ఆ కర్రీ తినొచ్చు అనమాట. ఫస్ట్ అయితే మాత్రం ఫస్ట్ 2 ముద్దల్లో ఈ పౌడర్ ఉంటే మనకి కాలం మారేటప్పుడు వచ్చే ఇబ్బందులు తప్పిపోతాయి. ఒక 2 ముద్దలు చాలు, ఎక్కువ అక్కర్లేదు. తర్వాత ఇది వరకు ఒకసారి చెప్పాను కూడా ప్రీవియస్ వీడియోలో, సొంటి పొడి అది కూడా చేసి అట్టే పెట్టుకుంటే మంచిది ఈ టైంలో. అదిగో 1 ఫుల్ స్పూను, లేకపోతే అంటే ధనియాల్లో సగానికి జీలకర్ర. కారం మాత్రం మీరు ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కేవలం ఇంట్లో పిల్లల కోసం చేస్తున్నాను. ఏంటంటే ఇది నువ్వులు వేయటం వల్ల టేస్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం పిల్లల్లో ఏమైనా ఎనిమిక్ ఉంటే, అంటే రక్తహీనత లాంటిది ఏమీ రాకుండా ఉండాలి అంటే ఈ 1 స్పూను నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను చూసారా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఈ పౌడర్తో చక్కగా 1-2 ముద్దలు పెట్టారంటే పిల్లలకి ఈ అంటే అనీజీగా ఉండడం పొట్టలో, లేకపోతే వామిటింగ్ సెన్సేషను, లేకపోతే వాంతులు అవ్వడం, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. తప్పనిసరిగా ఇది చేసి పెట్టండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. కనీసం ఒక 10 డేస్ ఇలాగ అప్పుడప్పుడు పెడుతూ ఉంటే ఈ పౌడర్ నిల్వ ఉంటుంది కదా. ఇలా చేసుకుని దాన్ని
అప్పుడప్పుడు పెడుతూ ఉంటే చూడండి ఈ పౌడర్కి తగ్గ అంటే ఈ కారపొడికి తగ్గ ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఇలాగా ఉప్పును కూడా వేయించడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే పౌడరు చాలా కాలం ఒక నెల వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది. అంటే ఇంత కొద్దిగా చేసుకుంటే మిగలదనుకోండి, నిల్వ కూడా ఉండదు. కానీ నిల్వ ఉండాలి అంటే మాత్రం ఇలా ఉప్పు వేసి ఉప్పును కూడా ఫ్రై చేసి అప్పుడు మనం వీటిని పొడికొట్టుకుంటే చాలా అంటే మీకు రోకలే లేకపోతే ఇలాంటివి ఉన్నవాళ్ళు దానిలో కొట్టుకోవచ్చు, లేదంటే మనం మిక్సీ జార్లో వేసుకోవచ్చు. తప్పనిసరిగా మదర్స్ అందరూ కూడా ఇది చెయ్యండి మర్చిపోకుండా. ఇలాగా చక్కగా బాగా వేగిన తర్వాత మనం పాన్ పక్కన పెట్టేసుకుని నేను పప్పు కోసం తాలింపుకి రెడీ చేస్తానన్నమాట. నేను ఆకుకూర పప్పు చేశాను, వండాను, కుక్కర్లో రెడీ అయింది. కానీ తాలింపు వేసుకోవడానికి రెడీ చేస్తున్నాను. ఫస్ట్ మనం తాలింపు కోసం అంటే ఆకుకూర పప్పు కదా, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకుందాం. వేసుకుని దీనిలో మనం ఈ పొడి కొట్టుకునేటప్పుడు క్రష్ చేసిన 2 వెల్లుల్లి వేద్దాం. చూడండి మా టెర్రస్ మీద నుంచి తెచ్చిన ఆకుకూర పప్పు. ఈరోజు ఒక 1/4 కిలో దొండకాయలు, 2 గులాబీలు, ఒక గుప్పెడు మల్లెపూలు, తర్వాత ఈ తోటకూర వచ్చినాయి అన్నమాట. ఇంకా బచ్చలు అవి కూడా ఉన్నాయి. ఇంకా పదే ఏం చూపిస్తాంలే పప్పు ఆకుకూర అని చెప్పేసి నేను చూపించలేదు. చూడండి ఉడికిపోయిన పప్పు ఆకుకూరలో నేను ఈ ఉప్పు వేసుకుని రుబ్బుకుంటాను అన్నమాట. ఇదిగో చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మా టెర్రస్ మీద. ఎందుకంటే మనం ఏం మందులు వేయం కదా, మందులు వేయకుండా పెంచిన తోటకూర, బచ్చలి ఆకుకూరలు కాబట్టి పాలకూర అవి చాలా టేస్ట్గా ఉంటాయి. మా పిల్లలు చెప్తారు చాలా బాగుందని. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మన పిల్లలకి మనం అంత టేస్టీగా పెడుతున్నాము అని హ్యాపీగా ఉంటుంది అన్నమాట. తర్వాత మనం పోపులో వేసుకునేటప్పుడు నేను ఏం చేశానంటే పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ రెడీ చేశాను. చేసి తర్వాత నేను తప్పనిసరిగా తాలింపులో ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. వెల్లుల్లితో పాటు చిన్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను అన్నమాట. కొంచెం జీలకర్ర. పప్పుకి తప్పనిసరిగా నేను చేసేది ఏంటంటే ఇంగువ మాత్రం మర్చిపోనండి. ఎందుకంటే మనకి డైజెషన్కి బాగా ఉపయోగపడేది ఇంగువ మాత్రమే. చాలామంది ఇంగువ తినరు, కానీ కంపల్సరీ ఇలా తాలింపులో వేస్తే ఇంగువ స్మెల్ కూడా రాదు. ఎందుకంటే ఈ సీజన్లో తప్పనిసరిగా చారు కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు ఇంగువ తాలింపు తప్పనిసరిగా వేయండి మర్చిపోకుండా. ఇలా బాగా వేగిన తర్వాత ఈలోపు నేను పప్పు రుబ్బేస్తాను. టెర్రస్ మీద పండిన ఆకుకూరలతో నిజంగా వండిన పప్పు కానీ లేకపోతే ఫ్రై కానీ మహా అద్భుతంగా ఉంటుంది. ఆ టేస్ట్ నిజంగా ఎంత బాగుంటుందో. మళ్ళీ బయట కొన్న ఆకుకూరలో అంత టేస్ట్ అనిపించట్లేదు. సరే, ఇప్పుడు నేను తాలింపు వేగిపోయింది కాబట్టి
తాలింపు వేసేస్తాను. ఒకసారి కలిపేసి మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఒక 2 minutes. తాలింపులో వెల్లుల్లితో పాటు ఉల్లిపాయ కూడా వేస్తే ఆ కమ్మదనమే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగా. ఓకే, నేనేమో ఇప్పుడు ఇది పొడి చేస్తాను. మీరు కూడా తప్పనిసరిగా ఈ పొడి అయితే చెయ్యండి, మర్చిపోవద్దు. ఇలా రెడీ అయింది ఆకుకూర పప్పు. ఈరోజు మార్నింగ్ ఇడ్లీ బజ్జీ వేసాను. ఇది పొడి చేయడానికి వెల్లుల్లిపాయలు లాస్ట్ను వేద్దాం, ముందు వేయకూడదు, లాస్ట్ను వేసుకుందాం. అయితే ఇది ఇలాగా మొత్తం జార్లోకి వేసుకుని అప్పుడు మిక్సీ పట్టి చూపిస్తాను. ఓకే, ఇలా పౌడర్ అయిన తర్వాత మనం క్రష్ చేసి పెట్టిన ఈ 2 వెల్లుల్లి రేకలు వేసేసుకుని మిక్సీ పట్టుకుందాం. ఇంకంతే, ఎంతో టేస్టీ ధనియాల పొడి రెడీ అవుతుంది. ఇది మొదటి 2 ముద్దల్లో ఒక 10 రోజులు కానీ ఒక వారం రోజులు కానీ వేసి పెడితే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఎలాంటి వికారం కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ వాంతులు అవ్వడం కానీ ఇండైజేషన్ కానీ ఉండదు. ఓకేనా, మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. కొంతమంది వెల్లుల్లిపాయలు తినరు కదా, అలాంటి వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోకపోయినా పర్వాలేదు.